వస్తండి. ఈరోజు మనం టెట్ ఎగ్జామ్ గురించి మాట్లాడుకుందాం. బీఈడి, ఎస్జిటి ఇంకా రకరకాల గ్రేడుల్లో ఉన్న వాళ్ళకి, అభ్యర్థులకి, సర్వీస్లో ఉన్న ఉపాధ్యాయులకి టెట్ జరుగుతుందని మనకి వార్తలు ఉన్నాయి. నిన్న కాకినాడ జిల్లాలో, కాకినాడకి అతి సమీపంలో, అంటే ఇంచుమించు అచ్యుతాపురం గేట్ అనుకుందాం, అదే అచ్యుతాపురం గేట్ దగ్గర ఒక ఎగ్జామ్ సెంటర్లో టెట్ నిర్వహిస్తున్నారు. నాకు తెలిసిన విషయం ఏంటంటే, అక్కడ ఒక అమ్మాయికి, అంటే ఈ టెట్ ఎగ్జామ్ రాయడానికి వచ్చిన ఒక అమ్మాయికి ఫోటో ప్రింట్ సరిగ్గా పడలేదు. అందువల్ల ఆవిడ ఏవో కొన్ని ప్రూఫ్స్ తెచ్చుకున్నారు. ఫోటో, ఇంకేవో రకరకాల ప్రూఫ్స్ తెచ్చుకున్నారు. కానీ అవి ఏవి పనికిరావని ఇన్విజిలేటర్ చెప్పి 10th జెరాక్స్ తీసుకురమ్మన్నారట. ఎంత దారుణం చూడండి. ఫోటో సరిగ్గా ప్రింట్ అవ్వకపోవటం అమ్మాయి తప్పు కాదు, అవునండి. సరే, ఏదో ఆల్టర్నేటివ్ ఇచ్చింది గవర్నమెంట్. చేశాక ఏమన్నారంటే, ఏదో ఫలానా విధంగా ఏదో ఫోటో తెచ్చుకోండి, ఐడి తెచ్చుకోండి, ఇంకోటి ఏదో తెచ్చుకోండి అన్నారు. సాధారణంగా ఎవరు తమ ఎగ్జామ్ అవకాశాలను పోగొట్టుకోరండి. ఎంత తెలుగు తక్కువ వాడు కూడా, ఎగ్జామ్ పాస్ అవ్వలేని పరిస్థితుల్లో ఉన్నవాడు కూడా అవకాశాలను పోగొట్టుకోడు. ఏదో ఆధార్ కార్డును, ఓటర్ కార్డును, ఏవో రకరకాలు తెచ్చుకుంటారు. సరిపోల్చుకుంటే సరిపోతుందండి. ఒక వ్యక్తిని మనం చూస్తాం డైరెక్ట్గా. మన ఆధార్లో అంటే తెలీదు, ఓటర్ ఐడి ఉంటుంది, ఇంకోటి ఏదో ఉంటుంది. అవునండి. ఇప్పుడు టెట్ జరిగినంత మాత్రం ఉద్యోగం ఇచ్చారు కదా, టెట్ జరుపుతారు. ఒకవేళ అనుకుందాం, ఆ అమ్మాయి మిస్ కొట్టింది, వేరే అమ్మాయి వచ్చేసింది అనుకుందాం. ఎందుకంటే గవర్నమెంట్ దగ్గర ఏదో సాకు ఉంటుంది కదా. ఆ అమ్మాయి కాదు, ఆ అమ్మాయి తరపున ఎవరో వచ్చారు అని అనుకుందాం. ఇప్పుడు ముందు ఎగ్జామ్ జరిపేయండి. ఎగ్జామ్ జరిపేసిన తర్వాత అప్పుడు వెరిఫికేషన్ ఏదైనా ఇలాగ ఫెయిల్యూర్ వెరిఫికేషన్ ఏమన్నా ఉంటే చెయ్యండి. ఇప్పుడు 35 నిమిషాలు, కేవలం 35 నిమిషాల ముందు ఆ అమ్మాయిని 10th జెరాక్స్ తెచ్చుకోమన్నారటండి. దుర్మార్గం అండి ఇది అవగాహన లోపమా లేదా బాధ్యతారాహిత్యం అన్నది మనకి చెప్పలేం. కానీ ఎక్కడెక్కడి నుంచో వస్తారు పాపం. 50 కిలోమీటర్లు, 60 కిలోమీటర్లు, 100 కిలోమీటర్లు, 150 కిలోమీటర్ల నుంచి సెంటర్లకు వస్తారు. తినకో, స్నానం చేయకో, రకరకాల కారణాలతో రకరకాల వ్యధలు పొంది వస్తారు. చిన్న కారణం చేత 35 నిమిషాల ముందు 10th జెరాక్స్ తెచ్చుకోమన్నారట. అంటే 35 నిమిషాలే టైం ఉంది ఎగ్జామ్ బెల్ కొట్టడానికి. నిజానికి ఆ 35 నిమిషాల ముందు ఆవిడని బయటికి పంపకూడదు రూల్ ప్రకారంగా. గంట ముందు హాజరవ్వాలన్నారు, తలుపులు వేసేస్తారు. 35 నిమిషాల ముందు మీరు ఎలా పంపించేశారు అమ్మాయిని బయటికి? అదొక కారణం. అది పొరపాటే అలా పంపడం. సరే, ఆ అమ్మాయి ఎంత మానసిక వేద పొంది ఉంటుంది కూడా. జెరాక్స్ ఉంటాలో తెలియదు కదా. ఇప్పుడు ఎప్పుడో 10th క్లాస్లో మార్క్ లిస్టులో ఉంటాయి. జెరాక్స్ తెచ్చుకోవాలని ఏమో ఐడియా ఉంటుందండి. ఇంట్లో ఉన్న సర్టిఫికెట్ అన్నీ మోసుకొచ్చేస్తారా? అవునా? 10th జెరాక్స్ తెచ్చుకో. మొత్తం మీద ఆ అమ్మాయి పాపం ఎవరికి ఫోన్ చేసిందో, ఈ సెల్ ఫోన్లో టెక్నాలజీ వచ్చింది, వాట్సాప్ ద్వారా తెచ్చుకుందాం. మొత్తం మీద ఎలాగ జెరాక్స్ సెంటర్కి వెళ్ళి పాపం హాజరైంది ఆ అమ్మాయి. చిత్రం ఏంటంటే, జెరాక్స్ సెంటర్లు మూయించేస్తున్నారు కొన్ని కారణాల వల్ల. ఇప్పుడు జెరాక్స్ సెంటర్లు ఉండవు కదండి చుట్టుపక్కల. ఏదో కిలోమీటర్ లోపలనో 2 కిలోమీటర్ల లోపల జెరాక్స్ సెంటర్లు ఉండకూడదు అంటున్నారు.
నిజమే, అది ఒకందుకు మంచిదే. ఏదో కాపీయింగ్ మాస్ కాపీయింగ్ జరగకుండా చేయడానికి సెక్యూరిటీ టైట్ చేయాలి కదండి. జిరాక్స్ సెంటర్లు మూసేస్తారాగండి. సరే, అమ్మాయి తెచ్చుకొని పాపం రాసింది. కానీ నాకు తెలిసినంత వరకు ఆ అమ్మాయి టెన్షన్లో రాసి ఉండదు. ఎగ్జామ్ తనకు నచ్చినవి వచ్చినవి కూడా సరిగ్గా చేసి ఉండదు. బయోడేటా ఫిలప్ చేయడం ఒక ఎత్తు, ఎగ్జామ్ని పేపర్ని ఎక్కువ ఆన్సర్ పేపర్ ఫిల్ చేయడం ఒక ఎత్తు, దాన్ని మళ్ళీ సబ్మిట్ కొట్టడం ఒక ఎత్తు, ఇంకేమి ఉంటాయి కదండి మనకు తెలియనివి. వాళ్ళకి తెలిస్తే కొన్ని కొన్ని విషయాలు అక్కడ ఉన్న సమస్యలు ఏంటన్నది. ఒక చోట ఫ్యాన్ వేయలేదట. అంటే ఎంత నీచమండి, మీరు గవర్నమెంట్ దగ్గర డబ్బులు తీసుకుంటున్నారు, తీసుకోవట్లేదు, ఫ్యాన్ వేయడానికి ఏముండే. మీ పిల్లలు ఆలోచిస్తే అలా ఎంత సఫర్ అవుతారు. ఇప్పుడు కాలేజీ యాజమాన్యానికి కూడా పిల్లలు ఉంటారు, ఇన్విజిలేటర్లకు పిల్లలు ఉంటారు, అధికారులకు పిల్లలు ఉంటారు. మీ పిల్లలకి అలాగా బాధపడితే ఎంత బాధపడతారు మీరు? అదొక్కటే ఆలోచించండి ఎవరైనా సరే. మీ పిల్లలు కూడా ఏదో అలా ఎగ్జామ్స్కి వెళ్తారు కదా, ఏదో ఫలానా ఎగ్జామో వెళ్తారు కదా. ఫ్యాన్ వేస్తే కొంపలు మునిగిపోతాయండి. రిపేర్ వచ్చింది, చేంజ్ కూడా తెలియదు మీకు, అంటే డబ్బులు పెట్టినారన్నమాట మీ స్టూడెంట్స్ దగ్గర. ఫ్యాన్ పని చేయలేదంటే మీ స్టూడెంట్స్ దగ్గర డబ్బులు పెడుతున్నారు. పని చేస్తుంది వేయలేదంటే కరెంట్ పొదుపు చేస్తున్నారన్నమాట. అంటే ఒక ఎగ్జామ్ హాల్లో 10 ఫ్యాన్లు ఉంటే ఒక 5-6 తిరుగుతాయి అన్నమాట పొదుపు. ఇప్పుడు అభ్యర్థి మానసికంగా శారీరకంగా అలసిపోతాడు ఆ టైంకి. మీరు ఫ్యాన్ వేస్తే ఏం కొంపలు మునిగిపోతాయి. ఫ్యాన్లు వేయలేదు కొన్ని చోట్ల, తెలిసినాయండి నాకు, విశ్వసనీయంగా తెలిసినాయి. సరే, ఈ అమ్మాయి పాపం 35 నిమిషాల ముందు జిరాక్స్ తెచ్చుకోమని ఎలాగో తెచ్చుకుంది. కానీ ఎందుకంటే టెన్షన్ కింద ఉంటుంది. ఒక పక్కన బయటకు వెళ్ళాలి, ఎవరికో ఫోన్ చేయాలి, వాళ్ళు తడమాలా జిరాక్స్ ఎక్కడ ఉందో, వాళ్ళు వాట్సాప్లో పెట్టాలి, పెట్టిన దాన్ని మళ్ళీ ఈవిడ జిరాక్స్ తీసుకురావాలి, తీసుకొచ్చిన దాన్ని మళ్ళీ వీళ్ళు ఇక్కడ ఉన్న ఇన్విజిలేటర్లో సిబ్బంది యాక్సెప్ట్ చేయాలి. ఎంత టెన్షన్లో ఉంటారండి. ఇంక ఎగ్జామ్ రాసి ఉపయోగం ఉంటుంది. అమ్మాయి రాసి ఉండదు నాకు తెలిసినంతవరకు. ఆ అమ్మాయి ఎంత క్లవరో కాదో తెలియదు, కానీ అమ్మాయి అయితే నాకు తెలిసినంతవరకు ఎగ్జామ్ రాసి ఉండదు సరిగ్గా. ఇది ఒక రకమైన దుర్మార్గం ఉంది. నాకు జరిగింది. నేను చంద్రంలో ఒకసారి అలాగే టీచర్ పోస్ట్ కాదు, ఏపీఎస్సి గ్రూప్ 4కి వెళ్తే చాలా కష్టపడ్డాను. ఎక్కడో కొండల్లో ఎక్కడో ఉన్నాను. సేద తీరం తెల్లవారినప్పుడు మళ్ళీ రెడీ బస్సు ఎక్కి పల్ల చోటుకి వెళ్ళాను. ఇప్పుడులో సదుపాయాలు లేవండి. అప్పుడు నేను గ్రూప్ 4 రాసినప్పుడు చివరిగా అదే అనుకుంటాను రాసినప్పుడు మాకు అమలాపురం కాకినాడకి వంతులు లేవు. ఆ టైంకి అక్కడికి వెళ్ళే సదుపాయాలు లేవు. ముందు రోజు అన్నవరం వెళ్ళాను. అన్నవరంలో ఎక్కడో బ్యాగ్ వేసుకుని ఎక్కడో టిఫిన్ తిని అక్కడే కూర్చుని అక్కడెక్కడో ఏదో చిన్న పేపర్లు లాంటివి కొనుక్కుని అక్కడే పడుకున్నాను. పాప సత్యనారాయణ స్వామి దయవల్ల అక్కడ ఉన్న టాయిలెట్స్ ఉపయోగించుకొని స్నానాలు చేసుకుని ఎక్కడో టిఫిన్ చేసి మళ్ళీ బస్సు ఎక్కాను. తుని వెళ్ళాను. తునిలో పేరున్న కాన్వెంట్లో మాకు ఎగ్జామ్ సెంటర్. వీళ్ళకి సరిగ్గా చేతులు కొట్టుకోవడం రాదు. ఇన్విజిలేటర్ల కింద వచ్చేస్తారండి కొంతమంది. నేను విమర్శిస్తున్నాను, బాధపడద్దు. వర్క్ నేర్చుకోరు. ఒకవేళ ఎవరైనా ఆఫీసర్స్ మీటింగ్ పెట్టి ఇలా వర్క్ చేయాలి, ఇలా చేయాలి, ఇలాగా ఉండాలి అని చెప్పేసి రూల్స్ అవి చెప్తే అర్థం చేసుకోరు. గాలికి వదిలేస్తారు, వచ్చేసి పేపర్లో సబ్మిట్ చేస్తారు. ఇప్పుడు కంప్యూటర్లు వచ్చినప్పుడు పేపర్లు ఇచ్చేవారు, క్వశ్చన్ పేపర్లో. నాకేం జరిగిందంటే, ఎవరో ఒక అభ్యర్థికి ఇవ్వాల్సిన ఇంగ్లీష్ మీడియం పేపర్ని నాకు అంటకట్టాడు ఒక ఆయన. దుర్మార్గం ఉండదు. ఎంత దుర్మార్గం అంటే మాకు అడిగే తెలివితేటలు లేవు. ఇప్పుడు ప్రశ్నించే అంత తెలివితేటలు, గొడవలు చేసే అంత అవగాహన మాకు లేవు. ముసలతను పొడిచతను మొత్తం మీద పెద్ద అతను చూస్తే మినిమం నాలెడ్జ్ ఉన్నట్టు కూడా కనపట్టలేదు. అతను నాకు ఒక ఇంగ్లీష్ మీడియం పేపర్ని అంటగట్టాడు. నేను కాదన్నాను.
ఏమంటే నేను తెలుగు మీడియము నేను తీసుకున్నాను అంటే అందరికీ తెలుగు మీడియం ఇచ్చాడు. ఏమన్నా మాకు ఇదే వచ్చింది ఇదే ఇచ్చామన్నాడు. పోనీ అయ్యో పలానా అభ్యర్థి నా ఇంగ్లీష్ మీడియం పేపర్ నాది కాదు నా తెలుగు మీడియం అంటున్నాడని చెప్పేసి బయటికి వెళ్ళి ఎవరినైనా ఆ హెడ్ ఆఫీసర్ని ఎవరినైనా అడగటం కానీ ఫోన్ చేయటం కానీ ఏమీ చేయలేదని ఎంత దుర్మార్గుడు అన్నాడు. బాధ్యత రాయించాను ఒకటి మంద కాదు కదా అని. అది కొడుకు మనోడికి జరిగితే ఎలా ఉంటుందండి అది. ఇలాంటి సన్నాసులందరికీ ఇన్విజిలేటర్లుగా అవకాశం ఇచ్చేస్తారు. ఏం చేస్తారు, గవర్నమెంట్ దగ్గర సిబ్బంది ఉంటారు. ఇప్పుడు తర్ఫీదు పొందినవాడు ఒకలా ఉంటాడు, తర్ఫీదు లేనివాడు ఒకలా ఉంటాడు. ఇప్పుడు టీచర్స్ అదే గవర్నమెంట్ టీచర్స్ ఉన్నారనుకోండి, వాళ్ళకి ఒక అవగాహన ఉంటుంది. ఏదో ప్రతి చోట ఎక్కడొక్కడ ఏదో ఎగ్జామ్ సెంటర్కి హాజరవటం, ఎలాగ అక్కడ చెక్ చేయాలి, ఎలాగ పంచిపెట్టాలి, డిస్ట్రిబ్యూషన్ పేపర్లు ఎలా చేయాలి ఏంటంటే వాళ్ళకి ఒక అవగాహన ఉంటుంది. వీళ్ళకి ఎట్టుకాలానికి ఒకసారి ఎక్కడ పనిచేస్తారు, వీళ్ళకి అవగాహన ఏముండదు. వీళ్ళేమో ఇన్విజిలేటర్స్ కింద వేసేస్తారు. ఉన్నాయి మొత్తం మీద పోయింది, పేపర్ పోయింది. ఏం చేస్తాం, మనకి భాష అర్థం కానప్పుడు మనం అక్కడ ఏం చేస్తాం, పేపర్ పోయింది. కష్టం అంతా దాని మీద కేసు వేసాం. కేసు వేస్తే మాకు అనుకూలంగా తీర్పు వచ్చింది. కానీ దాని మీద ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ తెప్పించుకోవడానికి మాకు కుదరలేదు. కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, రకరకాల కారణాల వల్ల మాకు అనుకూలంగా వచ్చిన తీర్పుని ఎగ్జిక్యూటివ్ చేయించుకోలేకపోయాము. అది అలాగే ఉంది, ఫైల్ అలాగే ఉంది నా దగ్గర, ఫెయిల్యూర్ ఫైల్. దయించి నేను ఒకటే చెప్తున్నానండి, ఇన్విజిలేటర్స్ అవనండి, మీరు ఆఫీస్ సిబ్బంది అవనండి, లేదా అధికారులు అవనండి, ఎవరైనా సరే మీ పిల్లలు అలా సఫర్ అయితే ఏమిటి, ఖచ్చితంగా ఉసురు తగులుతుందండి. ఖచ్చితంగా మీరు చేసిన పొరపాటు, మీరు ఎవరిని హత్య చేయక్కలేదు, లేదా డబ్బులు దెబ్బ ఎక్కర్లేదు, లేదా కుటుంబాలను కూలదెక్కలేదు. ఇలాంటి పనులు చేస్తే చాలా ఉసురు తగులుతాయి. మానసిక వ్యాధి పొంది ఉంటారండి. కష్టపడి చదువుకుంటారు, వస్తారు పాపం తిని తినకను. మీరు అక్కడికి వెళ్ళిపోండి, మీరు అదే అలా చేయండి ఇలా చేయండి అంటే ఎవరు చేయగలరండి, ఎవరు చేయలేరండి. అమ్మాయి పేపరు ఫెయిల్యూర్ అయినట్టే. టెట్లో ఏం పెద్ద ఏం రావండి. ఎందుకంటే మానసికంగా శారీరకంగా అలసిపోయిన వాళ్ళు ఏం చేయలేరు అక్కడికి వచ్చి. నేను అభ్యర్థులు కూడా చెప్తున్నానండి, మీరు వేళ నుంచి నాకు తెలిసిన విషయాన్ని మీకు చెప్పారు కాబట్టి, మీకు సరైన ప్రింట్ లేకపోయినా ఏదైనా అనుమానాలు ఉన్నా కూడా పట్టుకోండి. జిరాక్స్ ఫైల్ ఒకటి కూడా బస్తా మూటలు వేసి పట్టుకోండి. ఆ మూటలన్నీ కాలేజీలో పెట్టేసుకోండి. ఇవి ఉన్నతాధికారుల దృష్టికి వెళ్ళకపోతే ఇలాగే ఉంటాయండి. ఉన్నతాధికారుల దృష్టికి వెళ్తుందని వీడియో చేస్తున్నాను నేను. ఫైళ్ళు 10th క్లాసు, ఇంటర్మీడియట్, డిగ్రీ ఇంకా ఏముంటాయి అవి స్టడీ సర్టిఫికేట్లు, మీ ఫోటోలు ఉన్నాయి, చెత్త చెదారం ఏముంటాయి, జెరాక్స్ అన్ని పట్టుకెళ్ళిపోయి చిన్న గోల్సెస్ కట్టేసి పట్టుకుపోండి. పేరు రాసేయండి, దాని మీద మార్కర్ తోటి పలానా పేరు అని రాసేసుకోండి, అక్కడ పాడేసుకోండి. ఎవరైనా ఏమన్నా అడిగారు అనుకోండి, అది లేదు ఇది లేదని. రిక్వైర్మెంట్స్ చేతగాని వాడికి కూడా రిక్వైర్మెంట్లు వచ్చేస్తాయి నా టైంలో. వాడు రిస్క్లో పడ్డారు, మళ్ళీ రిస్క్లో పెడతాడు. ఉన్నాయి పట్టుకుపోండి. ఇంకా ఎగ్జామ్స్ ఇంకా చాలా రోజులు ఉన్నాయి. రాయవలసిన వాళ్ళంతా కూడా ఒకసారి జాగ్రత్త పడండి. ఏమండి? ఓకే, ఉంటాను.